హాయ్ ఫ్రెండ్స్. 'అలేఖ్య చిట్టి పికిల్స్' రమ్య గారికి, అలాగే మనకి తనూజ గారికి చిన్న గొడవైతే జరుగుతది కదా! అక్కడ ఒక పాయింట్‌లోని 'అలేఖ్య చిట్టి పికిల్స్' కరెక్ట్‌గానే మాట్లాడిందేమో అనైతే నాకనిపించిందండి. ఏంటంటే, ఏ పాయింట్‌లో అంటే, "నువ్వు కన్నింగ్ నువ్వు, జెలస్ నువ్వు, ఫేక్ నువ్వు, సెల్ఫిష్ నువ్వు, మానిప్యులేటర్ నువ్వు. ఎవరన్నా సరే ఒకళ్ళు విడిపోతే ఇంకొకళ్ళెతుక్కొని వాళ్ళ ఆట నువ్వు పాడు చేసేసి, నేను మాత్రం సేఫ్‌గా ఉండాలి అని చెప్పేసైతే అంటారండి. నాకెందుకో ఈ పాయింట్ కరెక్టే కదా! అనైతే అనిపించిందనమాట. ఫ్రెండ్స్ టోటల్‌గా చెప్తాను. స్టార్టింగ్ నుంచి చెప్తాను. ముందుగా లైక్ చేయండి. అదేంటి ఇందాకల ఒకలా మాట్లాడావు, ఇప్పుడు ఒకలా మాట్లాడావు అనైతే అనుకోవచ్చండి. నేను ఎపిసోడ్ చూసా. లైవ్ రికార్డింగ్ చూస్తే నాకెందుకో 'అలేఖ్య చిట్టి పికిల్స్' రమ్య గారు కరెక్ట్ చెప్పారు కదా! అనైతే అనిపించిందనమాట. లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలొస్తాయి. ఏంటంటే టైం రెంట్‌గా 1:30 అయింది. వెరీ గుడ్. నో ప్రాబ్లమ్. ఇక్కడ జెలస్, ఫేక్, సెల్ఫిష్, మానిప్యులేటర్ అన్నది కదా ఆవిడ. 100% నిజమేమోనండి. ఏంటంటే స్టార్టింగ్ నుంచి మీరు చూసుకున్నట్లయితే తనూజ గారు ఒక్క గేమ్ కూడా గెలలేదావిడ. తోసారావిడని. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. ఆహ్, హ్మ్. కరెక్ట్‌గా తనూజ గారి ఫ్యాన్స్. తనూజ గారు ఒక్క గేమ్ గెలిసారా? ఒక్క గేమ్ గెలలేదు. బాత్ టబ్‌లో టాస్క్‌లు కూడా మన ఇతను భరణి గారు హెల్ప్ చేశారు. తర్వాత చెక్కలు పెట్టారు గదా! అక్కడ కూడా భరణి గారు హెల్ప్ చేసి సేవ్ చేశారు. 2 విధాలుగా 2 సార్లు సేవ్ చేశారు. నెక్స్ట్ బెడ్ టాస్క్‌లో భరణి గారు సేవ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఒకే ఒక టాస్క్ ఆడింది ఆవిడ. ఏంటి తెలుసా? మనకి పేపర్‌లో ఉంటాయి గదా! ఇలా స్ట్రా పెట్టి అని పెట్టాలి. అది పెట్టిన తర్వాత గాలి, నిప్పు, నీరు. ఆ టాస్క్‌లో కూడా ఫెయిల్ అయిపోయిందావిడ. ఒక్క టాస్క్‌లోనే ఆడిందావిడ. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. స్టార్టింగ్‌లోని మనకి ఆ బాల్ టాస్క్ ఉంటది కదా! బాల్ ఇసిరితే మనకి రాము రాథోడు జస్ట్ ఇలా సైగ చేస్తాడు రీతూ చౌదరికి. అప్పుడేంటంటే, "అక్కంటే నీకు ప్రేమ లేదారా? ఆ! ఇదేంట్రా ఆడుతావు?" అక్కడ కూడా సంచాలకుగా చేయలేదావిడ. ఓకేనా? అక్కడ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, మీకు ప్రతి ఎపిసోడ్‌లో చూసుకోండి, ఈ నాన్న బాండింగు, నెక్స్ట్ ఏంటంటే 'ఇమాన్యుయల్' సూపర్‌రా డూపర్‌రా అని అనడం. నెక్స్ట్ ఏంటంటే మనకి 'సంజన గల్రాని' గారు సూపర్ తూపర్ అనడం. అంటే ఏంటంటే, అందరిని కూడా కలుపుకొని పోతుంది. ఎవరైతే మెయిన్ లీడ్‌గా ఉన్నారో, ఎవరైతే కొద్దిగా బలవంతులుగా ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారితో కూడా కొద్దిగా అటు ఇటు అనడం, మళ్ళీ ఏదో అవుతుందని చెప్పేసి మళ్ళీ సూటిగా చెప్పడం. సో, ఏంటంటే ఇది కన్నింగ్ మైండ్. ఆవిడ చెప్పింది కరెక్టే. ఫేక్‌నెస్, ఫేక్‌నెస్ ఏంటంటే రాము రాతోడి "అక్కంటే నీకు ప్రేమ లేదారా? అక్కతోని ఇలాగేరా నువ్వు ఏడిచేది? అక్కకి హెల్ప్ చేయరా?" అని ఏడిసి నెక్స్ట్ 'రీతూ చౌదరి', రాము గారు మనకి అది ఇది ఉంటది కదా! మనకి లాగడం, పీకడం జెండా. దాంతోటి "నాన్న ప్లీజ్ నాన్న రాము రాతోటి వద్దు నాన్న. ఫేక్ నాన్న ప్లీజ్ నాన్న" అక్కడున్నప్పుడు ఈ ఫేక్‌నెస్ బయటపడిందక్కడ. ఈ 2 పాయింట్లు కరెక్టే ఆవిడ చెప్పింది. ఇంకోటేంటంటే కన్నింగ్. కన్నింగ్ ఏంటి తెలుసా? నాకు ఇంగ్లీష్‌లో సరింగా తెలీదు గానండి. మీరు చెప్పండి కింద కామెంట్ చేయండి. కన్నింగ్ అంటే బెడ్ టాస్క్‌లోని మనకి ఈవిడ భరణి గారు తోసేస్తూ ఉంటారు. మన ఈవిడ్ని శిరీజ గారిని. అప్పుడు బాగా ఎల్‌వి చూడండి. మళ్ళీ చూసాను నేను ఎల్‌వి చూసాను. ఆవిడ జస్ట్ ఇలా నిలబడి ఉంటదంతే. అయ్యో నాన్న! అయ్యో నాన్న! అని అనదు. అయ్యో నాన్న అంటే అదిది. అక్కడేంటి నేనే ఉండాలి. బాగా చూసినట్లయితే 'ఎల్వి' మళ్ళీ చూసాను నేను. రికార్డింగ్ పెట్టుకొని చూసా. ఏంట్రంటే అక్కడ ఆవిడ కన్నింగ్‌నెస్ కనపడింది నాకు. 'అలేఖ్య చిట్టి పికిల్స్' రమ్య గారు ఇదే పెడతారు. వస్తారు, ఎవరో వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకోడితో ఫ్రెండ్‌షిప్ చేయాలి. ఆ! మళ్ళీ ఆళ్ళకి ఈళ్ళకి గొడవ పట్టాలి. నేను మాత్రం సేఫ్‌గా ఉండాలి. నేను మాత్రం ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలి. ఆవిడ చెప్పింది కరెక్టే గదా! ఎక్కడ తగ్గలేదు. ఇక్కడ 'అలేఖ్య చిట్టి పికిల్స్' రమ్య గారు ఈ పాయింట్‌లన్నీ చెప్తుంటే ఇంకా ట్రిగ్గర్ అయిపోతుంటది. ఎవరు? తనూజ గారు ట్రిగ్గర్ అయిపోయి నేను ఇలాగే ఉంటాను. నేను ఇలాగే చేస్తాను. ఒరేయ్ పవన్ కళ్యాణ్ నువ్వు చెయ్యే నా మీద. చెయ్యి భుజం మీద చెయ్యేసావా? అరేయ్ తల మీద చెయ్యి. తల మీద ఎందుకులే మనోడు సిగ్గుపడిపోతాడు. చెప్తాను. అక్కడికే చెప్తాను. సిగ్గుపడిపోతాడు. వద్దు, వద్దు అని అంటాడనమాట.
సో ఏంటంటే నువ్వు ఎన్ని మాట్లాడినా మాట్లాడుకో, నాకు నచ్చినట్టు నీ ఫ్రెండ్‌షిప్ చేసుకుంటాను. నీకేంటి నొప్పి అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేంటంటే 'రీతూ చౌదరి' గారికి అలాగే మనకేంటంటే 'తనూజ' గారికి ఆహ్, ఆహ్, చిన్న డిస్కషన్ అయితే ఉంటదనమాట. అక్కడ తింటుంటారు. ఏది మన బీమ్ బ్యాగ్స్ ఉంటాయి కదా! బీమ్ బ్యాగ్స్ కూర్చొని తింటుంటే కాలు మీద కాలేసుకుంటదనమాట. ఎవరు? 'తనూజ.' కాలు మీద కాలేసుకొని, "అరేయ్! నిజంగా నువ్వు సేఫ్ ప్లేయరే గదా! హ్మ్. నువ్వే నామినేట్ జేస్తావు. మళ్ళీ నువ్వెళ్లి చెప్తావు" అని 'రీతూ చౌదరి' అంటది. అప్పుడేంచి మనకి స్మైల్ ఏదో కన్నింగ్ స్ కన్నింగ్ స్మైల్ ఏదో తెలిసిపోద్ది. అహా! ఎలా అవుతదో తెలుసా? మనకి ఈవిడ మన 'తనూజ' గారు హ్మ్. అన్న అంటది. అక్కడేంటంటే యాహ్! 100% ఆవిడ చెప్పింది రైటే. నెక్స్ట్ ఏంటంటే 'ఇమాన్యుయల్' భరణి గారు ఉన్నారు. ఎందుకు టచ్ చేయడం అని చెప్పి టచ్ చేయలేదేమో గాని, నిజంగా ఒక పాయింట్ చెప్తాడు. ఒక పాయింట్ మీద నామినేట్ జేస్తాడు అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఈలోపే మన 'పవన్ కళ్యాణ్' వచ్చేసి "వద్దొద్దన్నా నాకిచ్చేసేయి. నేనేసేస్తాను. తనూజకే లేపేస్తాను, ఎత్తేస్తాను, ఇసిరేస్తాను. ఒక పాయింట్‌లోనైతే డిస్కషన్ అయితే ఉంది" అనైతే చెప్తాడనమాట. ఆఖరికి నాకేమనిపించిందంటే మనకి ఇంకా 'పవన్ కళ్యాణ్' రాదనమాట. ఫస్ట్ 'తనూజ' గారికిన మనకి 'రమ్య' గారికి పడతది. ఎప్పుడైతే ఇలాగలా చెయ్యేయమంటదో ఇంక మనోడు మారిపోతాడనమాట. అప్పుడే ముల్లు 90 డిగ్రీస్‌కి ఎళ్ళిపోయినట్టుంది ఆడికి. ఎళ్ళిపోయిన తర్వాత తనూజని నామినేట్ చేయడు. సంజనని నామినేట్ చేస్తాడు. ఇదే పాయింట్ మీద ఇమాన్యుయల్ గట్టిగా అడుగుతాడు. గట్టిగా అడిగిన తర్వాత బాత్రూమ్ దగ్గర కూడా గొడవ పెట్టుకుంటాడు. "నువ్వు సేఫ్ ప్లేయర్‌వే కదా! కరెక్టే సేఫ్ ప్లేయరే. నువ్వు సీరియల్ యాక్టింగ్ కదా! కరెక్టే సీరియల్ యాక్టింగే." 100% ఇమాన్యుయల్ చెప్పేస్తాడు. కానీ ఏంటంటే 'తనూజ' గారి ఫ్యాన్స్ ఎక్కువైపోవడం, ఈ పీఆర్ ఎక్కువైపోవడం, ఈ భజన పార్టీ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే మనందరికి అలా పోర్ట్రేట్ అవుతుంది అని నా ఫీలింగ్ అండి. కాకపోతే 'అలేఖ్య చిట్టి పికల్స్' రమ్య గారు 100కి 100% అయితే నిజమే చెప్పారు. ఎల్‌వి కంప్లీట్‌గా చూసి నేను పాయింట్ చెప్తున్నానండి. ఓకేనా? ఇందాకల ఒకలాగా చెప్పా కదండీ! ఈ ఎపిసోడ్ చూసాను. ఎల్‌వి చూసిన తర్వాత నాకైతే ఇలాగే అనిపించింది. ఆవిడ చెప్పింది 100కి 100% కరెక్ట్. కాకపోతే 'అలేఖ్య చిట్టి పికల్స్' చెప్పిన విధానం తప్పు. ఏంటంటే హార్ట్‌కి గుచ్చేసినట్టు డైరెక్ట్‌గా ఏంటంటే మనకి కత్తి పెట్టి కరెక్ట్‌గా గుండెల్లో గుచ్చినట్టు దింపేసిందన్నమాట. అంతలా ఉండకూడదు. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. స్మూత్‌గా కూడా చెప్పొచ్చది. అదనమాట. ఫ్రెండ్స్ ఈవిడ వెస్ట్ గోదావరి అమ్మాయి గదా! మన రాజమండ్రి కొద్దిగా మాటలన్నీ గూడా ఇలాగే ఉంటాయి. మీకు 'డెమాన్ పామ్' తీసుకోండి. సేమ్ ఈ వాయిసు, ఈ రమ్య గారి వాయిసు సేమ్ ఒకటే. నాకైతే అదే అనిపించింది. ఫ్రెండ్స్ 'తనూజ' గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఏమనుకోద్దండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాను. అంతే. ఏమనుకోవద్దు. ఎందుకంటే ఛానెల్ పెట్టింది ఒకళ్ళకి డబ్బాలు కొట్టనందుకు కాదు. ఓకేనా? అక్కడ ఏం జరుగుతుందో అది చెప్పనందుకు. నా తప్పైతే నేనొచ్చి సారీ చెప్తాను. అదనమాట. ఫ్రెండ్స్ చూసారు గదండీ! మీకేమనిపించిందో ఈ వీడియో మీద కిందైతే కామెంట్ చేయండి. ఒరేయ్ దోత ఇది ఏడో వీడియోరా! అది కాదండి. ఇవాళ సెలవు కదా! దీపావళి నుండి సెలవిచ్చారు. ఆ! రేపు మళ్ళీ డ్యూటీకెళ్ళిపోవాలి. టైం అర్ధరాత్రి 1 గంట అయ్యింది. అంటే 'బిగ్ బాస్' అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అండి. వీడియో చేయాలి. మీతో కనెక్ట్‌గా ఉండాలి నేనెప్పుడు గూడా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 'తనూజ' గారి ఫ్యాన్స్ హర్ట్ అవ్వద్దు. ఇలా చెప్పానని జెప్పేసి. ఎందుకంటే నాకు 'అలేఖ్య రమ్య చిట్టి పీకల్స్' ఏదైతే చెప్పిందో అది కరెక్ట్‌గానే నాకైతే అనిపిచ్చింది. మీకు చెప్పాను. తిట్టొద్దు. ఆ! బచ్చిబూతులు తిట్టొద్దు. నాకు అయినా తిట్టినా రావులెండి. అయ్యో! గో ఫర్ హెల్ రివ్యూ. హెల్డ్ ఫర్ రివ్యూ దాంట్లోకెళ్ళిపోతాయి. ఓకేనా? గుడ్ నైట్ అండి. రేపు పొద్దున కలుసుకుందాం. నైట్ ఎపిసోడ్ కూడా పెట్టేసానండి ఆల్రెడీ. వచ్చి చెక్ చేయండి. గుడ్ నైట్. థాంక్ యూ.